పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ పరిశీలించారు. చంద్రబాబు చీకటి ఒప్పందంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అప్పచెప్పారని వైసీపీ నాయకులు విమర్శించారు. రాయలసీమలోని 4 జిల్లాలను వెనుకబాటు నుండి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్న ప్రధాన ఉద్దేశంతో 2020వ సంవత్సరంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఆయన 3,207 కోట్ల వ్యయంతో రాయలసీమ పథకాన్ని శ్రీకారం చుట్టారని, దాదాపు 40% పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశామన్నారు. కానీ మిగిలిన పనులను సీఎం చంద్రబాబు పూర్తి చేయలేక తెలంగాణకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తాకట్టు పెట్టారని ఆరోపించారు వైసీపీ నాయకులు. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 40,000 క్యూసెక్కులు ఈ రాయలసీమ ప్రాంత తెలంగాణ వాళ్ళన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు పోవడానికి అయితేనేమి, నెల్లూరు కానీ మద్రాసు కానీ వీళ్ళకందరికీ నీళ్లు 841 ఉంటేనే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి. అటువంటిది కాకుండా 800 కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ లేకుంటే మద్రాసు కానీ నెల్లూరు కానీ దీనిలో ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లో నీళ్ళను అన్నీ కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తా కానీ ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమృద్ధి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు 3 టీఎంసీల మాత్రమే నెల రోజులు ఉంటే ఒక 100 టీఎంసీ తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి అయితేనే, నెల్లూరుకి అయితేనేమి, మద్రాసు అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. కేవలం ఒక 20% తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకపోతే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడము, నేను ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ 2024 వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు ఆ రోజు వరకు కూడా 24 వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది. కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ 2004లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలరాసే విధంగా, ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసి మనం నేషనల్ ట్రిబ్యునల్లోనే కూడా కేసు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయర్ కింది ప్రాంతాలు అయితేనే రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రి ఉండే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మనం ఎవరు కూడా క్షమించరాని విషయం. దీంట్లో ఏదో రాయలసీమ వాళ్ళు లేదనుకునే కాదు, మేము ఫైట్ చేసేది కూడా ఈ రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు, అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు పారడానికి మేము ఫైట్ చేస్తున్నాం కాదు తప్ప ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు. ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకు వాటర్ అవసరమో అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. అందుకే మనం ఈ పథకాలన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టు శాంక్షన్ చేసినారో అవన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. మన దురదృష్టం 2024లో ఓడిపోవడం ఒక విధంగా ఈ ప్రాంతానికి అయితేనే, ఈ రాష్ట్రానికి అయితేనే కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి. చంద్రబాబు నాయుడు మనలందరినీ కూడా ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన అన్ని ప్రాంతాలను సమానం చూసే విధంగా అన్ని ప్రాంతాలు కూడా ప్రాజెక్టు శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం విడిపోవడం, మనకు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ మన ముఖ్యమంత్రి కావడం,
మన ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ ప్రాంత వాసులైతేనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏకతాటిపైన మనకు జరిగే అన్యాయాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మనం అందరం కూడా ఉద్యమించాలని నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదో మాట్లాడడం జరుగుతుంది, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి 24 ఓడుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఈ వర్క్ పూర్తి చేయడానికి ఆయన విశ్వప్రయత్నం చేశారు. మీరు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మీరు ట్రిబ్యునల్లో కేసు వేయించిన మీరు నాయకులు మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్ర ప్రజలు దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు మొత్తం వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, మీలో ఈ రాయలసీమ వాసులు ఉండి ఈ రాయలసీమకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ నాయకులను అడగడం జరుగుతుంది. ఒక నాయకుడు మాత్రం అధికారంలో లేనప్పుడు మాత్రం చాలా మొత్తం అంతా కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆడ ధర్నా చేస్తాను ఈడ ధర్నా చేస్తాను రాయలసీమకు జరిగిన అన్యాయం జరిగిందని నేను మాట్లాడే నాయకుడు ఈరోజు ఎందుకు నోరెత్తలేని పరిస్థితులు ఉన్నారు. ఒక నాయకుడు ఆ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతమందుకు సామాన్య ప్రజలందరినీ రెచ్చగొట్టి మొత్తం రాయలసీమకు అది జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అది ఇదని మాట్లాడు నాయకుడు ఈరోజు ఎందుకు సైలెంట్ అంటే ఆ పార్టీలో చేస్తేనే అయిపోతుంది. అంటే ఆ పార్టీలో చేరి పదవులు అనుభవించిన తర్వాత మనం ఈ ప్రాంతం అన్యాయం జరిగినని కూడా నోరు మనం మెదపకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆ నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఏ నాయకుడు ముందుకు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ నాయకులు కూడా ముందుకు వచ్చినా ఈ ప్రాజెక్టుల మీద వాళ్ళతో మేము సహకరించాలని సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలతో ప్రజా ఉద్యమాలు తీసుకొని వచ్చి మన హక్కును మనం సాధించుకోవడానికి మనం ఎవరు కూడా వెనకాడొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన మా నాయకులకు అందరూ కూడా మరొకసారి నంద్యాల జిల్లా ప్రజల తరఫున నంద్యాల జిల్లా తరఫున వారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ దశలో ఉంది ఈ మన రాయలసీమ చివరి దశలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులను తెలుగుదేశం నాయకులతో భేటీ ఇచ్చి ఉన్న టైంలో తెలంగాణ ప్రాంత నాయకులు తెలుగుదేశం నాయకులతో పిట్టు వేయించి ఎన్జీటీకి కంప్లైంట్ చేయడం వల్ల 2003లో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం జరిగింది. ఎవరైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఏ పార్టీ వారైనా సరే మన ప్రతిపక్షమైనా ఎవరైనా సరే సహకరించాల్సిన అవసరం ఉంది. రైతాంగం సంబంధించిన విషయాలలో అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు దివంగత రామారావు గారు మా మహానుభావుడు ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు 5,000 క్యూసెక్కులు ఉంటే 11,000 క్యూసెక్కులు చేసిన ఘనత ఎన్టీఆర్ గారు. తర్వాత మహానుభావుడు కరువు బండ యాత్ర పెట్టి మన రాయలసీమ ప్రాంతంలో నలుమూలల నుంచి కూడా లీడర్లనంతా తరలించి రైతాంగాన్ని తరలించి ఈ యొక్క రాయలసీమ కరువుసీమగా మారకూడదనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరువు బండ యాత్ర చేపట్టి ఈ ప్రాంతాలనంతటినీ పరిశీలించి ఎక్కడ చూసినా డొక్కలతో పశువులు ఎండిపోతూ ఉన్నాయి, ఎన్నో రకాల కళేబరాలను చూడలేకపోతా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయని గమనించి ఆ రోజు ఒక యాత్ర చేపట్టి రాయలసీమ ప్రాంతంలో అందరినీ నాయకులను కలుపుకొని పోయి ఈ ప్రాంతానికి వచ్చి ప్రాంతంలో గమనించి దీన్ని 11,000 క్యూసెక్కులతో మనము మన గొంతు ఆరదు, మన రైతాంగం బాగుపడే పరిస్థితులు లేవని తెలుసుకొని ఆ రోజు 44,000 క్యూసెక్కులు చేసినటువంటి మహానుభావుడు ఎందుకంటే ఆయన ఈ రోజు కూడా దేవుడే, ప్రజలకు ఇంతిస్తామని నేను చెప్పడం కాదు. 44,000 క్యూసెక్కుల నీటిని తరలించి రాష్ట్ర మన తెలంగాణ మన రాయలసీమ అవసరాలను తీర్చాలనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఉదుటున ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఒక్క ఉదుటన చేపట్టి రైతు బాంధవుడైనాడు. ఆయన రైతు బాంధవునిగా ఆ రోజు కీర్తింపబడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ ఆయన తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకేయాలి, నేను కూడా నా తండ్రిలాగే నేను కూడా ప్రజల్లో ప్రతినిత్యం నన్ను కీర్తించే విధంగా ఉండాలి నేను చేసే పనులని చెప్పి ఆయన కూడా రాయలసీమ శాశ్వతమైనటువంటి కరువు నివారణ చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో
ఆ రోజు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం, 80,000 క్యూసెక్కులు తీసుకురావడం. 80,000 క్యూసెక్కులు తీసుకురావడం అంటే తమాషైన పని కాదు. ఇది 6-7 జిల్లాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల ఎంతో ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు సరిగా లేనప్పుడు మనకు 854 వస్తే గానీ డ్రా చేసే పరిస్థితుల్లో మనం లేము. కాబట్టి మనం ఎప్పటికైనా మన రైతాంగం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి మనం కూడా 800 అడుగుల్లో ఆ రోజు వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం వల్ల ఆ రోజు ఓటు ఉన్నట్టు కేసులో ఆయన రాజధానికి చేరడం వల్ల ఇదే మన కేసీఆర్ గారు అక్కడ కేసులో ఏమైనా ఇబ్బంది పెడతాడనే భయంతో ఆయన వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఈరోజు నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, దిండి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇన్ని ఎస్ఎల్బిసి కావచ్చు, ఇన్ని ప్రాజెక్టులను ఒక్కటేసారి వాళ్ళు మొదలు పెడితే కూడా మహానుభావుడు పలకరించిన పాపానుభవం. ఇన్ని ప్రాజెక్టులు మొదలు పెడతామంటే కన్ను మూసుకున్నారా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మమ్మల్ని ద్రోహం చేయడం కదా. నువ్వు రాయలసీమ వాసివేయండి. ఈరోజు గొప్ప చెప్పు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మనకు అంద్రీనివా మల్యాల ప్రాజెక్టు నుంచి నీళ్లు లేకపోతే ఈరోజు చిత్తూరు కుప్పానికి నీళ్లు ఏ విధంగా వచ్చేటివి. ఆ రోజు రాజశేఖర గారు చేయబట్టే మీ కుప్పంలో ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నావు. కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చిన కుప్పం వరకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం వల్లనే ఈరోజు అంద్రీనివా ద్వారా నీళ్లు తీసుకుపోవడం వల్లనే మీరు ఈరోజు కుప్పానికి నీళ్లు అందగలుగుతా ఉన్నాయంటే ఆ మహనీయుని చరిత్ర అది. మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైనా ఒక్క మాట చెప్పిన మాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? గతంలో కూడా 2-3 సార్లు సందర్భాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు పట్టిసీమ పేరు చెప్పి పట్టిసీమలో ఆంధ్ర ప్రాంతానికల్లా నీళ్లు ఇవ్వచ్చు, ఆ పట్టిసీమలో వచ్చిన నీళ్లను కోస్తాంధ్రకు నీళ్లు ఇవ్వగలిగితే మిగతా ప్రాంతాన్ని రాయలసీమలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కును, మన ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి హక్కును ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాజెక్టులో నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజు పట్టిసీమ పేరు చెప్పాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు కూడా బాగుపడాల్సిందే, అందరూ బాగుండాల్సిందే. అయితే మాకు కనీసం మేము అడిగాం. ఆ రోజు నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల మీటింగ్లో మేము అడిగాం. ఆ రోజు మా అన్న నేను కలిసి అడిగాం, సార్ మా ప్రాంతం మీరేమో పట్టిసీమ కడుతూ ఉన్నారు, మాకు అభ్యంతరం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి వాటి మా యొక్క రాయలసీమ ప్రాంతానికి మీరు ఇస్తామని చెప్పారు. జీవో రిపోర్ట్లు ఇవ్వండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి జీవోను అమలు పరచండి చాలని అడిగారు. ఆ రోజు ఆ జీవో పక్కన పెట్టేశారు. ఆ జీవోను పట్టించుకునే పాపానే వాళ్ళు రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని మోసం చేశారు. ఒకసారి అదేవిధంగా మరొకసారి కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటా ఉన్నాడు, ఈరోజు పనకచెర్ల పోలవరం ఎక్కడ ఎన్జీటీలో ఈ ప్రాజెక్టు చేయి మహానుభావ, ఈ ప్రాజెక్టు పూర్తి చేయి చాలు మాకు. నువ్వు మళ్ళీ పోయి పనకచెర్లని కొత్త పదం ఎత్తుకున్నావు, అది అయ్యే పనేనా? అది కూడా ఎన్జీటీలో ఆగదా? ఎన్జీటీలో అది వస్తుందా? పర్మిషన్ వస్తుందా? పర్మిషన్ అప్లై చేసావు ముందు? పర్మిషన్ అప్లై చేయకుండా ఓటు చేయకుండా మళ్ళీ ఒకసారి రాయలసీమ రైతాంగాన్ని మోసం చేయడం కోసం మళ్ళీ ఒకసారి అవతారం ఎత్తుతా ఉన్నావు. పనకచెర్ల అంటావు, పోలవరం అంటావు. ఇది సాధ్యమయ్యే పనేనా? దీనికే డబ్బులు లేవు, దిక్కులు లేవు, చేతులు ఎత్తేసినావు. ఓయబ్బో నీరు పైకి చూస్తున్నావు. నువ్వు ఇచ్చినటువంటి హామీలకు నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఈరోజు ఆకాశం వైపు చూస్తా ఉన్నావు. డబ్బులు లేవు మా దగ్గర, చేతులు ఎత్తేసినాం. మళ్ళీ సంపదను సృష్టించానన్నావు. ఏంటి సంపద సృష్టించావు? నువ్వు చెప్పిన హామీలు ఏమన్నా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు ఉండి పనకచెర్ల మళ్ళీ పోలవరం అంటావు. ఈ విధంగా ఎన్ని రోజులు మోసం చేస్తామని అడుగుతా ఉన్నాం. ఈ యొక్క తాగునీరుకైనా ఇదే 800 అడుగుల్లో ఇదే తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతా ఉన్నాయి మెల్లమెల్లిగా. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఎక్కడైనా ఈరోజు క్వశ్చన్ చేశావా? రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు చెప్పానయ్యా నీకు, నేను ఎప్పుడు పర్మిషన్ ఇచ్చానయ్యా అని ఈరోజు ప్రశ్నించడానికి నీకు నోరు రావడం లేదే? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? ఎన్ని రోజుల అబద్ధాలతో ఇలాంటి కాపురం చేస్తామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాయలసీమ రైతాంగాన్ని మేల్కొల్పుతాం. ఆగే ప్రసక్తే లేదు. మిమ్మల్ని నిలదీస్తాం. ప్రజల మీద శిక్షారోహణ చేస్తాం. మేము తప్పకుండా చేస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేసే బాధ్యత నెత్తినెత్తుకో. నీ అంట మేము నడుస్తాం, నీకు తోడుగా ఉంటాం. మేము రాయలసీమ రైతాంగం అంతా కూడా నీకు వెన్నట్టి ఉంటాం. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఈరోజు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు కూడా తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయండి. పనకచెర్లతో మనకు అవసరం లేదు, పోలవరంతో అవసరం లేదు. ముందు ఈ లిఫ్ట్ పూర్తి చేసే బాధ్యత తీసుకోమని మిమ్మల్ని కోరుతూ ఇంతటితో ఈరోజు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపొందిస్తే
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏనాడు కూడా రైతుల కోసం కానీ ప్రాజెక్టుల కోసం కానీ ఆయన పోరాడింది లేదు, లేకపోతే చేసిన ప్రయత్నాలు కానీ ఎటువంటివి లేదు. తర్వాత కాలంలో మన రైతన్నల్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమని కరువు ప్రాంతం నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి 44,000 క్యూసెక్కులకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత ఏదైనా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడా అంటే ఆ రోజు ఓటుకి నోటు కేసులో దొరికిపోయి ఎక్కడ నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక భయంతో నువ్వు పారిపోయి విజయవాడ దాక్కున్న పరిస్థితుల్లో దాన్ని అదునుగా భావించే తెలంగాణ నాయకులు ప్రాజెక్టులు కడుతూ ఉంటే 800 అడుగులకే నీటిని తెలంగాణకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని వాళ్ళు నిర్మించుకుంటుంటే ఒకవైపు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే దిండి ప్రాజెక్టు కావచ్చు, ఇలా రకరకాల ప్రాజెక్టులు వాళ్ళు 800 అడుగుల నీటి సామర్థ్యంలోనే వినియోగించుకునే హక్కుని వాళ్ళు సాధిస్తుంటే ఆ రోజు నువ్వు నోరు మెదపలేకపోయినారు. దాన్ని కనీసం ఆపే ప్రయత్నం కూడా ఎక్కడ చేసినటువంటి పరిస్థితులు కనపడడం లేదు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెరలేపి 80,000 అడుగుల సామర్థ్యానికి క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకెళ్లడమే కాకుండా 800 అడుగుల్లోనే మనం నీటిని వాడుకునే సామర్థ్యం మనకు వస్తుంది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కి ఆయన ప్రారంభిస్తే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయాలి అని చెప్పేసి మీరు తెలంగాణ వాళ్ళతోటి ఎన్జీటీలో కేసులు వేపిస్తారు. సరే, మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశకుడిని నేనే, నరేంద్ర మోడీని ప్రధానిని చేసింది నేనే అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో మీ కూటమిలో బీజేపీ కూడా పార్ట్నర్ గా ఉన్నారు. మరి ఈ సంవత్సరన్నర కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఎన్జీటీలో ఆ కేసుని ఎందుకు ఎత్తేపీయలేకపోయినారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మేము కూడా ఆశ్చర్యపోయినాం. మరి ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు, 2 సంవత్సరాలు అయినా సరే ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం మళ్ళీ ప్రారంభించలేకపోతున్నారని చెప్పేసి మేము కూడా చాలా ఆలోచన చేసేవాళ్ళం. మాకు కూడా అంతుపట్టలేదు. నిన్న రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత విషయం బయటపడింది. పాపం ఇన్నాళ్ళు ఆయన కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు బ్రతిమలాడుకున్నట్టున్నారు, బయటికి చెప్పొద్దు నాయన అని. కానీ నిన్న అసెంబ్లీ సాక్షిగా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 3 టీఎంసీల నీటిని ఆంధ్రాకి తరలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని నేను అడ్డుకున్నాను అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం ఎవరు ఆలోచించారనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 3 టీఎంసీల సామర్థ్యాన్ని మనకి నిర్మించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆనాడు ఓటుకు నేటు కేసులో భయపడి వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే నోరు మూసుకున్నారు. ఈనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పేసి ఈనాడు కూడా లాలూచిపడి దొంగదారిలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు చేస్తే దానిని ఆపాలి, దానిని కూడా మాకు పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ప్రారంభిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో అని చెప్పేసి దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తుంటే మాత్రం దాని క్రెడిట్ నాకు కావాలి అని చెప్పేసి ఆ నిర్మాణకర్త నేనే అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ నాయకులు చాలా మంది గతంలో ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినారు, రాయలసీమని ఉద్ధరిస్తామని చెప్పేసి పార్టీలు కూడా పెట్టినారు. ఈ రోజు ఆ నాయకులు నోరులేమైపోయినాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఎందుకు ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఎందుకు రైతుల కోసం మీరు ఎవరు మాట్లాడడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆరోపణ చేస్తే మీ
మీ మాటల్లో ఆరోపణే అనుకుందాం, దానికి తిరిగి సమాధానం కూడా మీ దగ్గర లేదు అంటే అది నిజమా కాదా అనేది ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఈ రోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నరేంద్ర మోడీ మీ మీదే ఆధారపడి ఉంటే, నిజంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలనుకుంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని తిరిగి ప్రారంభించాలి. రాయలసీమ రైతులకే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా మంచి చేసిన వారు అవుతారు. కాబట్టి దీన్ని త్వరగతిన మీరు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ప్రారంభించలేకపోతే మాత్రం 100% ఆ భగవంతుని కృప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటది. మళ్ళీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. వచ్చిన మరుసటి రోజే ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ పునఃప్రారంభిస్తాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులందరూ కూడా మేల్కొనాలి, రాయలసీమ ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ఎందుకంటే ఒకవైపు మనకి హైకోర్టు ఇస్తే ఆ హైకోర్టు కూడా ఈ రోజు లాక్కెళ్లేసి అమరావతిలో నిర్మించినారు. పక్కనున్న అనంతపురం జిల్లాకి ఎయిమ్స్ ని తీసుకొస్తే దాన్ని కూడా లాక్కెళ్లి మంగళగిరిలో నిర్మించినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు. పేరుకేమో రాయలసీమ బిడ్డ, కానీ రాయలసీమకి ఏనాడు కూడా మంచి చేసినటువంటి పరిస్థితులు కనపడటం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ మచ్చ మీ మీద ఉంది, ఆ మచ్చని చెరిపేసుకునే ప్రయత్నానికి ఇదొక శ్రీకారం చుట్టమని చెప్పేసి మేము ఒక సూచన చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ఎవరు మీకోసం పోరాడినారు, ఎవరు ప్రజల పట్ల పోరాడుతున్నారు, ఎవరు రైతన్నల పట్ల సానుభూతితో ఉన్నారనేది ఆలోచించుకోమని చెప్పేసి కోరుకుంటూ, మరి తక్షణమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని పునఃప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయటపడగొట్టాలి, వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, కల్వకుర్తి 25 టీఎంసీ నుంచి 40 టీఎంసీలకు తీసుకొని పోవడం కానీ, ఇవన్నీ కూడా పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటున్నారు. మన రాయలసీమ ప్రాంతము, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు. కాబట్టి దీనికి మనం కూడా ఒక 800 ఫీట్లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందరు పోయినారు. ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని కాబట్టి ఆపినారంటున్నారు. మరి డిండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కల్వకుర్తి 15 టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము, నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానంటారు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల గొంతు కోయడానికి మీరు సన్నద్ధమైనారా? మీరు నిజమైతే నిజం అని చెప్పండి, లేదు ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కండి, నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి. ఏదో ఒకటి మీరు మాట్లాడినారా లేదా అనేది రాయలసీమ ప్రజలకైతేనేమి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి క్లారిటీ కావాలి. మీరు క్లారిటీ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఈరోజు తెచ్చుకోవాలంటే మీకు 5 నిమిషాలు పని. ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు కూడా పార్ట్ గా ఉన్నారు. మీరు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు. మీ అమరావతి కోసము అంత లాబింగ్ చేసి 1,00,000 ఎకరాలకు లాబింగ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు. తర్వాత 1,00,000 కోట్లకు అప్పులు తెచ్చుకోవడానికి లాబింగ్ చేసినారు. రాయలసీమ ప్రజల గొంతులు తడారిపోతుంటే దాన్ని ఆదుకోవడానికి ఆ మాత్రం లాబింగ్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని స్టార్ట్ చేయలేదా? నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి తెచ్చి రాయలసీమ
ఎత్తిపోతల పథకాన్ని మళ్ళా పునఃప్రారంభించకుంటే మీరు ఈ ప్రాంతంలో మీకు ప్రజలు రాజకీయ సమాధి కడతారనేది కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పునఃప్రారంభించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మేము పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొని వస్తాం. దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడంటే ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.